మహాలక్ష్మి చదువుకుంటూ ఉంటే మాధవ కాఫీ తెచ్చి ఇస్తాడు. ఇంతలో గాయత్రి ఏడ్చుకుంటూ వచ్చి మాధవని హత్తుకుంటుంది. ఏమైంది గాయత్రి, ఎందుకు ఏడుస్తున్నావని మాధవ అడుగుతుంటే గాయత్రి సమాధానం చెప్పదు. ఇక ఆ సీన్ చూసి మహా ఇబ్బంది పడుతూ ఉంటుంది. నాకు వేరే సంబంధం చూశారు బావా, నేను నిన్ను తప్ప ఇంకెవరిని నా భర్తగా ఊహించుకోలేను. చిన్నప్పటి నుంచి నాకు నువ్వే భర్త అని నేను నమ్మానంటూ గాయత్రి తెగ ఏడుస్తూ ఉంటుంది. ఇక మాధవ ఎంత సర్ది చెప్పినా కూడా అస్సలు వదలదు. సరిగ్గా అప్పుడే గాయత్రిని వెతుక్కుంటూ తాయారు పురుషోత్తం ఇంటికి వస్తారు. మాధవాని గాయత్రి కౌగులించుకోవడం చూసి తాయారు తన భర్త పురుషోత్తం ఆవేశంతో ఊగిపోతారు. ఏంటే నువ్వు చేస్తున్న పని అంటూ గాయత్రిని లాగి తాయారు చెంప చెళ్ళుమనిపిస్తుంది. ఒరే, ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్నే హత్తుకుంటావంటూ మాధవని కాలర పట్టుకుని ఎడాపెడా వాయించేస్తాడు పురుషోత్తం. అది కాదు మావయ్య, నేను చెప్పేది వినండి అంటూ మాధవ అంటూ ఉంటే, ఏంట్రా నువ్వు చెప్పేది అని, మీది ఓ కొంపేనా, మీరు మనుషులేనా అంటూ పురుషోత్తం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాడు. అయినా సరే మాధవ తిరగబడకుండా అలాగే నిల్చుని ఉంటాడు. అది చూసి మహాకి కోపం వస్తుంది. మాధవని కొట్టడం ఆపకపోయేసరికి మహా మధ్యలోకి వెళ్తుంది. అసలు నువ్వు ఏం మనిషివయ్యా, ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడలేదా? నువ్వు వచ్చేసరికి మీ అమ్మాయే ఆయన్ని హత్తుకుని ఉంది, అయినా తప్పు పెద్దది అంటున్నట్లు మాట్లాడుతున్నావు అంటూ మహా ఫైర్ అవుతుంది. అది చూసి తాయారు ఉలిక్కి పడుతుంది. నువ్వుండమ్మా, చెప్పొచ్చావు కానీ అంటూ మహాని పక్కకి లాగేస్తుంది. ఈ ఇల్లు నాకు నచ్చదని తెలిసి కూడా ఇక్కడికి ఎలా వచ్చేవే నువ్వు అంటూ గాయత్రిపై ఫైర్ అవుతాడు పురుషోత్తం. అయినా ఆ అమ్మాయికి నచ్చిన వాడినిచ్చి పెళ్లి చేయకుండా ఎందుకు గొంతుకొస్తారని మహా అడుగుతుంది. ఎవరికిచ్చి చేయాలో మాకు తెలుసంటూ తాయారు కౌంటర్ ఇస్తుంది. చివరికి తమ కూతుర్ని కూడా గట్టిగా సమాధానం చెప్పడంతో చేసేదేమీ లేక గాయత్రిని తీసుకుని తాయారు పురుషోత్తం కోపంగా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే మహా పెద్ది మీద సీరియస్ అవుతుంది. ఏంటి పెద్ది ఇదంతా, వాళ్ళు అంతలా ఇష్టం వచ్చినట్లు కొడుతుంటే మీరేం రియాక్ట్ అవ్వరేంటి? పరాయి ఇంటి నుంచి వచ్చిన నాకే మిమ్మల్ని కొడుతుంటే రక్తం మరిగిపోతుంది, మీరెందుకు వదిలేశారని అడుగుతుంది. తిరగబడడం దెబ్బలాడడం ఎంతసేపమ్మా, కానీ అలా చేస్తే ఊరంతా ఈ విషయం తెలుస్తుంది. గాయత్రికి ఎలాగూ నాకు ఇచ్చి చెయ్యరు, కానీ ఇప్పుడు గొడవ పడితే అది తన జీవితం మీద మచ్చగా మిగిలిపోతుందని మాధవ అంటాడు.